వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు పొలిటికల్ అనలిస్టు తెలకపల్లి రవి గారు. సో వారితో మాట్లాడదాం. ముఖ్యంగా హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ డీలిమిటేషన్ చేస్తూ కూడా మరి 150 వార్డులను 300 వార్డులకు పెంచడం కావచ్చు. అదే క్రమంలో తెలంగాణలో మరి 3 దఫాలుగా కూడా పల్లెల్లో పంచాయతీ పోరు కూడా ముగియడం కావచ్చు. ఓవరాల్గా ఫలితాల విషయంలో మరి ఆయన విశ్లేషణ ఎలా ఉంటుంది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఓవరాల్గా మరి జిహెచ్ఎంసీ ఇష్యూ అయితే ఇప్పుడు చాలా హాట్ కొనసాగుతుంది సార్. నిన్న ఈ డీలిమిటేషన్పై కూడా మేయర్ అధ్యక్షతన జిహెచ్ఎంసీలో జరిగిన మీటింగ్ అయితే గందరగోళంగా బీజేపీ వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఆ గెజిట్ పేపర్లను కూడా చింపడం కావచ్చు, తర్వాత దీన్ని దారుసలాంలో వార్డులో విభజన చేశారని విమర్శించడం కావచ్చు. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా ప్రతిఘటిస్తోంది. అన్ని పార్టీల వాళ్ళు కూడా కొంత 150 నుంచి 300 అంటే ఒకటేసారి డబుల్ చేయడం కావచ్చు. అదే క్రమంలో 7 కార్పొరేషన్లు తర్వాత 20 మున్సిపాలిటీలు కూడా విలీనం చేయడం కావచ్చు. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు సార్, ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఇది రాజకీయ అవసరం. అది బహుశా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఆయన క్లోజ్ సర్కిల్కి తెలిసి ఉండాలి సార్. నిన్న జిహెచ్ఎంసీ సమావేశంలో మీరు అన్నట్టుగా కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ బీఆర్ఎస్ లేదా వాళ్ళు కాదు, కాంగ్రెస్ శాసనసభ్యులే లేదా కాంగ్రెస్తో కండువా మార్చుకున్న శాసనసభ్యులు కూడా ఆగ్రహం వెలిబుచ్చటం, ఆవేదన వెలిబుచ్చడం చూసాం. దానం నాగేందర్ కానీ అటు మేయర్ కూడా. సో అందరూ అడిగే ప్రశ్న, ఏ ప్రాతిపదికన దీన్ని విస్తరించారు, డీలిమిటేషన్ పునర్విభజన ఎలా చేశారు? ఇంకోటి పౌరులకు, మామూలు పౌర సమాజానికి వచ్చే ప్రశ్న, 150 ఇవి ఉన్నప్పుడే దీనికి తగిన సమన్వయం లేదు, అధికారుల ఇది లేదు, డ్రైనేజీలు, వర్షాలు వస్తే ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఒకేసారి రెట్టింపు చేసి, అంటే ఇప్పుడు 27 సర్కిల్స్ ఇప్పుడు ఉంటే రేపు 57-30 సర్కిల్స్ దాదాపు పెరుగుతున్నాయి. కలిపినవి కూడా చాలా పెరిగాయి. మున్సిపాలిటీలు 7 పెంచిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటితో దీనికి ప్రాతిపదిక ఏంటి? జనాభాను బట్టి చేశారా, లేకపోతే ఓటర్లను బట్టి చేశారా, లేకపోతే సమానంగా ఉండాలి కాబట్టి అట్లా ప్రాతిపదిక ఏం చెప్పలేదు. సో శాస్త్రీయంగా చేసింది కాదు, కొంచెం ఆదరాబాదరాగా హడావుడిగా చేశారు. అధికార పార్టీలో కూడా దీని మీద సమగ్రంగా చర్చ జరగలేదనేది స్పష్టమవుతుంది. నిన్న కార్పొరేషన్లో బీజేపీ వాళ్ళు అంటే ఓకే, బీజేపీ వాళ్ళు వరుసగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దెబ్బతిన్నాక వాళ్ళకుండే ఆశ ఏమన్నా ఉంటే జిహెచ్ఎంసీ మీదే. ఎందుకంటే గతసారి జరిగినప్పుడే కదా ఈ పైనుంచి ఈ బాంబులు వేస్తామనో లేకపోతే ఇంకొకటైనా చెప్పడము, బండి సంజయ్ ఆయన ప్రభ బాగా పెరగడము, అమిత్ షా కూడా రావడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి. కాబట్టి జిహెచ్ఎంసీ దీని మీద ఫోకస్ ఎక్కువ పెడుతూ ఉంది. వాళ్ళు ఫిర్యాదులు కూడా చేస్తూ ఉంటున్నారు. మీకు తెలిసే ఉంటుంది కదా, 3000కు పైగా హైకోర్టులో కూడా కేసు విచారణ ఇప్పుడు జరుగుతుంది. అందుకని ఇది భవిష్యత్తు ఎలా ఉంటుంది మనకు అంతగా తెలియదు. కానీ ఇప్పటికైనా సొంత పార్టీ శాసనసభ్యులు లేదా బలపరిచే వాళ్ళే కాదంటుంటే దాన్నే పట్టుకొని ఉండడం ఎందుకో ఒకసారి చర్చ జరపడం చాలా మంచిది. ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి దీని అంతటి 2 రోజులే వ్యవధి ఉందంట. బహుశా హైకోర్టు తీర్పు వచ్చాక లేదా ఆదేశాలు వచ్చాక ఏదైనా జరగవచ్చు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో సరే, మీరు అన్నట్టు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు వార్డులు ఇంకా పెరిగితే దానికి సంబంధించి మరి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సరిపోదని కావచ్చు. అదే క్రమంలో దీంట్లో పన్నుల భారం ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుంది సార్. అభివృద్ధి జరుగుతుందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, పన్నులకు సంబంధించి ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంట? మొదటి దశలో దాని విస్తృతి పెరిగిపోతుందని ప్రజలు వ్యతిరేకించడం కాదు, ముఖ్యంగా ఏదో ప్రాతిపదిక ఉండాలి కదా. ఏది లేకుండా ఇలా పెంచుకుంటూ పోతే ఎట్లా అనేది. రెండవది నిర్వహణ, అన్వీల్డీగా నిర్వహణ కష్టం అయిపోతుంది. మూడవది పన్నులు అనేవి ఎక్కడికెక్కడ లోకల్ గవర్నెన్స్ అన్నది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అన్నట్టుగా చేయటం పెరుగుతుంది. ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ, రహదారుల నిర్వహణ కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ చాలా సమస్యగా ఉన్నాయి. వీటన్నిటి మీద అవి బాగవుతాయో లేదో కానీ బాధుడు ఎక్కువ అవుతుందేమో అనే ఒక సందేహం ప్రజల్లో తీవ్రంగా ఉంది. రాజకీయ పక్షాలు కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు కూడా రావాలి కాబట్టి ఎన్నికలకు ఇంత తొందరలో దగ్గరలో ఈ పని చేయటం, అది కూడా ఏకపక్షంగా చేశారన్న భావన అయితే బలంగా ఉంది. ఇప్పటికైనా మళ్ళీ అందరితో చర్చించి కొంచెం పునరాలోచన చేయడం చాలా మంచిది. ఇంకోటి ఏమో దీన్ని కమ్యూనల్ పోలరైజేషన్ యాంగిల్లో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. గతసారి మనం కనుక చూస్తే అన్నీ అక్కడే దాని దగ్గర చేయటము, భాగ్య నగర్ ఆలయం దగ్గర చేయటము, అందరి ప్రమాణ స్వీకారాలు, ప్రతిజ్ఞలు, సవాళ్ళు అన్నీ అవన్నీ కూడా ఉన్నాయి.
సో మీరు పాలు నీళ్ళలాగా ఆ ఓట్లు వేరు, ఆ సీట్లు వేరు, ఈ సీట్లు వేరు, మజ్లిస్ బీజేపీ మధ్యలో వచ్చిన పరిస్థితి కూడా ఉంది. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని కొంచెం మార్చాలనే వ్యూహం కూడా వాళ్ళలో ఉండొచ్చు. కేవలం ఈ రెండు పార్టీల మధ్యలో ఈవెన్ బీఆర్ఎస్ పాలిస్తున్నప్పుడు కూడా వాళ్ళు అప్రధానం అయిపోయి దెబ్బతిన్నారు కార్పొరేషన్ ఎన్నికల్లో. ఈ రీత్యా కాంగ్రెస్ ఆ పరిస్థితి మార్చడానికి బయటవన్నీ చుట్టుపక్కల కూడా ఆదిబాట్లని బడంగులు పెట్టడం లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా కలిపి చేయడానికి వెనక అది కూడా ఉండొచ్చు. ఎనీవే బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ కాబట్టి కోర్టు ఏం చెప్తుందో కోర్టు బహుశా సమయం ఇస్తుంది సార్. అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిసారి చెప్తుంది సార్, గత ప్రభుత్వం అప్పులు చేసింది, సో రాష్ట్ర ఆదాయానికి మించి కూడా ఖర్చులు ఉంటున్నాయి, నెలకు ఒక 6-7 వేల కోట్లు కూడా మరి ప్రతి నెల అప్పులు చేస్తే తప్ప గడవని పరిస్థితి ఉందండి. అంటే ఈ హైదరాబాద్ డీలిమిటేషన్ చేయడం ద్వారా అంటే దాని వ్యాప్తి పెరుగుతుంది. అదే క్రమంలో గట్కేసర్ మీరు అన్నట్టు ఆదిబట్ల ఇవన్నీ కూడా అండర్ వన్ రూప్ వస్తున్నాయి కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అంటారా? అది వాళ్ళ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. రెండోది ఆదాయం పెంచుకోవడం అంటే రెండే పద్ధతులు, ఒకటి భూములు అమ్ముకోవడం, రెండు ప్రజల మీద పన్నులు వేయటం, ఈ రెండే అనుకుంటే మటుకు చాలా పొరపాటు. దీన్ని ఉపయోగిస్తున్న రకరకాల వాణిజ్య కార్పొరేట్ శక్తులు లేకపోతే రకరకాల పరిశ్రమలు వీళ్ళందరి దగ్గర ప్రభుత్వాలు తగు పద్ధతిలో తీసుకుంటున్నాయా, చేయాల్సిన వసూళ్లు సక్రమంగా చేస్తున్నాయా, అలాగే ఎన్ని చోట్ల ఆదాయం వదులుకొని వాళ్ళతో చేతులు కలుపుతున్నారు, ఇట్లాంటి అంశాలు ఉన్నాయి. అలాగే పరాధీనం అయిపోతున్న ఆస్తులు. ఇప్పుడు హైడ్రా పెట్టారు, హైడ్రా ఎఫెక్ట్ ప్రధానంగా సిటీ దాని చుట్టుపక్కలే కదా. చాలా భూములు అంతకుముందు కబ్జాలో ఉన్నాయి, మేము తీసుకున్నాం అన్నారు. ఏం చేస్తుంది మరి అడ్మినిస్ట్రేషన్ అంతకుముందు? ఇప్పుడు తీసుకున్నది ఒక ఎత్తు అయితే, అందుకని ఇది ఎక్స్పాండ్ చేసినందువల్ల, విస్తరించినందువల్ల ఏమో ఆదాయం పెరుగుతుందని ఏం గ్యారంటీ ఏమీ లేదు. భారాలు పెరగకుండా ఉండాలని మటుకు ప్రజలు కోరుకుంటున్నారు. మూడవది, ఇది విశ్వనగరము, గ్లోబల్ సిటీ, అసలు ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఎన్ని ట్యాక్స్ మనం పెట్టుకొని దాన్ని సక్రమంగా సౌకర్యవంతంగా నడుపుకోవడానికి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ విభజన దానికి ఉపయోగపడుతుందని ఏమైనా చెప్పగలుగుతుందా ప్రభుత్వం? ఇంతవరకు ఏం చెప్పాలా. నిజానికి ఫలానా కారణం వల్ల మేము చేశాము, దీనివల్ల ఫలానా ప్రయోజనం కలుగుతుందని స్పష్టంగా చెప్పకుండా తెలిసిపోతుంది సార్. ఇప్పుడు మా మెట్రోపాలిటన్ స్థాయిలో కూడా హైదరాబాద్ నిలపాలి. తెలంగాణ రేవంత్ రెడ్డి సీఎంగా అయిన తర్వాత, ఆయన తెలంగాణ సీఎం అయిన తర్వాత ప్రతిసారి చెప్తున్నాడు ఆయన, నా పక్క రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంతోనే పోతుంది. అంటే మెట్రోపాలిటన్ సిటీల స్థాయిలో హైదరాబాద్ నిలపాలనే ఆయన లక్ష్యం కనిపిస్తుంది. దాంట్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది అనుకూలిస్తా అంటారా, ప్రతికూలిస్తా అంటారా? ఇప్పుడు ఆ ఫోర్త్ సిటీనా, ఫ్యూచర్ సిటీనా, అది కూడా మొన్న జరిగిన గ్లోబల్ సమిట్ కూడా అక్కడ జరపటం. అవును సార్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఒక బ్లూ ప్రింట్ ఏదో ఇవన్నీ చేయడానికి ఆయన బ్లూ ప్రింట్ ఆయనకు ఉంది. ఇంకా మూడోది, దీన్ని బట్టి జయాపజయాలు కాదు కానీ కేవలం బీజేపీ మజ్లిసే ప్రభావితం చేసే పరిస్థితి కొంత మారుతుంది. ఎందుకంటే ఇన్ని అయిన తర్వాత అన్ని చోట్ల మజ్లిసే శాసించే అవకాశం ఉండదు. స్థానిక ఎన్నికల్లో ఇప్పుడు గ్రామ పంచాయతీలు కూడా ఎక్కువ భాగం ఆ ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కొంచెం ఆధిక్యత వచ్చింది కాబట్టి ఈ పరిసరాల్లో రావచ్చు. ఇంకోటి శ్రీనివాస్, మీరు గుర్తు చేసుకుంటే మొన్న ఎన్నికల్లో సున్నా కాంగ్రెస్ పార్టీ, ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 2 డివిజన్లు అంతే కదా. కాబట్టి దాన్ని కూడా చక్కదిద్దుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. అది జయప్రదం అవుతారా లేదన్నది నగరవాసులకు ఏమాత్రం సంతృప్తి ఉంది. వాళ్ళ అసంతృప్తి ఉంటే చాలా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ బాగా హైట్గా ఉన్నప్పుడే, హై ఆఫ్ ఇట్స్ రూలింగ్లో ఉన్నప్పుడే వాళ్ళు ఓడిపోయారు చాలా సవాళ్ళు. మొదటిసారి ఏమో చాలా థంపింగ్ విక్టరీ, రెండోసారి ఏమో బాగా దెబ్బతిన్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది ఛాలెంజే ఖచ్చితంగా. ఇంకోటి, ఏ రాష్ట్రంలో చూసినా లోకల్ ఎలక్షన్స్లో కొంత రిజల్ట్స్ ఒక విధంగా వస్తాయి. అర్బన్ ఏరియాస్లో, సిటీస్లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తూ ఉంటుంది. అది మనం చూడాలి. ఇంకా మజ్లిస్, కాంగ్రెస్ ఏమన్నా అవగాహనకు వస్తాయా? మన జూబ్లీ హిల్స్లో వాళ్ళు కలిసి చేయబట్టి వీళ్ళు ఓడిపోయారు. మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారా? గతంలో వీళ్ళిద్దరు కలిసి పాలించారు కదా కార్పొరేషన్, అది రిపీట్ అవుతుందేమో చూడాలి మనం. ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది సార్, మజ్లిస్కి మేయర్ పదవి ఇచ్చేందుకు ఇప్పటివరకే కాంగ్రెస్ అగ్రిమెంట్ అయిపోయింది, అందుకే జూబ్లీ హిల్స్లో మరి నవీన్ యాదవ్కు వాళ్ళు మద్దతు తెలిపారని కూడా ప్రచారం జరుగుతుంది కదా సార్. ఎక్కువసార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అవకాశం ఇస్తూ వచ్చారు. అంటే నగరం ప్రశాంతంగా ఉండాలంటే మేయర్ ఇది వాళ్ళకి ఇవ్వాలని. రెండవది, పాత బస్తీలో ఎక్కువ భాగం వాళ్ళకే వస్తాయి కాబట్టి దాదాపు సగం మిగతా వాళ్ళు రెండు కలిపితే అవుతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమేం చేస్తుంది, లేకపోతే ఇంకేమన్నా
కలిసి వస్తాయో మనకు తెలియదు, కానీ బీజేపీ ఫ్యాక్టర్ కూడా ముఖ్యంగా ఉంటుంది. ఇంతకుముందు ట్రయాంగిల్ పోర్ ఉండే సార్ జిహెచ్ఎంసీలో, మజ్లిస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇప్పుడు చతుర్ముఖ పోటీ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఖచ్చితంగా ఎవరు లీడ్ చతుర్ముఖ పోటీ అంటే మీ ఉద్దేశం నాలుగు పార్టీలు కదా సార్. 4 పార్టీలు పోటీ చేస్తున్న క్రమంలో ఈ పోటీని ఎట్లా చూడొచ్చు, ఎవరు లీడ్లో ఉండే అవకాశం? అంటే ఒకటి అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంది, మజ్లిస్కు దాని పాకెట్స్ దానికి స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇది ఒక ఛాలెంజ్ సార్. ఎందుకంటే రికవరీకి, నగరంలో రికవరీ అయితేనే అంతకుముందు తాము బలంగా ఉన్న చోట ఇది వాళ్ళకు కేటీఆర్కు వ్యక్తిగతంగా, ఎందుకంటే గతసారి నగరం చుట్టుపక్కల ఆయనే ప్రచారం చేశాడు. అందుకనే ఆయన జయప్రదం అయ్యారు. పార్టీ ఓడిపోయినా కేటీఆర్ ప్రచారం చేసి చోట నిలబడిందని ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి జూబ్లీ హిల్స్ అప్పుడు రాలేదు. కాబట్టి ఇది ఒక సవాల్. ఎక్కువ భాగం బీఆర్ఎస్కు సంబంధించి నగరం మీద వాళ్ళు పట్టు నిలుపుకుంటే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళు ఉత్సాహంగా వెళ్తారు. దెబ్బతిన్నారనుకోండి ఆ పార్టీకి అది గోరుచుట్టం మీద రోగట్ పోటు అవుతుంది. అధికార పార్టీ అంటే సరే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, నగరం అది ఇది చెప్తారు, కానీ చాలా పెనుగులాడాల్సిన పరిస్థితి మాత్రం ఉంటుంది. మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఒక 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం అయితే ఈ యొక్క 150 డివిజన్లకు కేటాయించారు. అంటే ఇప్పుడు 300 డివిజన్లు అవుతున్నాయి కనుక వాడికో 1 కోటి రూపాయలు. ఈ అభివృద్ధి అనేది కొంత ఓటర్లో మార్పు తెచ్చే పరిస్థితి ఉంటుంది సార్, ప్రభుత్వానికి అనుకూలంగా. ఇది మూలకు సరిపోతుంది కానీ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనం జూబ్లీ హిల్స్ అప్పుడు చూసాం కదా, ఆ తేదీ కంటే కొంచెం ముందే రంగంలోకి వెళ్ళిపోయి ఆకట్టుకునే ప్రయత్నం చాలా చేస్తారు. రెండవది, ఇప్పుడు దేశంలో వాతావరణము బీజేపీ గెలవటం ఓడిపోవటం జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళని మటుకు రానివద్దు అని కమ్యూనల్ అప్పీల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మూడోది, కాంగ్రెస్ బీజేపీ ఇదే చేతులు కలిపాయని కాదు, బీఆర్ఎస్ బీజేపీ చేతులు కలిపాయని. ఇప్పుడు ఎవరెవరితో చేతులు కలుపుతారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నది కూడా ఈ ఎన్నికల్లో తేలుతుంది. ఆ విధంగా జిహెచ్ఎంసీ విల్ బి గేమ్ చేంజర్. ఇప్పుడు మీకు 2018లో బీఆర్ఎస్ తిరిగి రావడానికి అంతకుముందు కార్పొరేషన్ గెలవటం అన్నది వాళ్ళకి చాలా బూస్ట్ ఇచ్చింది. ఆ ఊపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయినా నగరం కాపాడింది. మరి ఇప్పుడు ఆ మాత్రం వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా తేలుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద తలకిందులు అయిపోయి వెల్లువలాగా వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. మరి వాళ్ళందరినీ విశ్వాసంలోకి తీసుకొని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని చేస్తే కొంత మెరుగుపడవచ్చు, కానీ ఏదో స్వీప్ చేస్తారు అన్న వాతావరణం అయితే ఇప్పుడు లేదు. మేయర్ ఖచ్చితంగా ఒక అంటే డామ్ షూర్ మెజార్టీతో గెలిచే అవకాశాలు అయితే లేవు కదా సార్ 4 పార్టీలు పోటీ చేస్తున్న క్రమంలో. అంతే కదా, ఏదన్నా అనుకోని ఘటనలు ఏమన్నా జరిగితే తప్ప. ఇంకోటి, మొన్నటి అనుభవాలను బట్టి చూసినప్పుడు మనం అనవసరంగా ఈ బాంబింగ్ చేస్తాము ఇట్లాంటివి కానీ, లేకపోతే పోలరైజేషన్ కమ్యూనల్ టర్మ్స్లో జరగటం కానీ మనం వద్దని కోరుకోవాలి. జూబ్లీ హిల్స్లో బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎంత తీవ్రంగా అలాంటి పదాలు వాడినా బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి బీజేపీ దాని నుంచి నేర్చుకుంటే ఆ మాటలు వాడకుండా సమస్యల మీద. ఇంకా రెండోది, మీరు నిధుల కొరత రాష్ట్రాలకు పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడైతే కనుక ఈ పనికి ఆహారం ఉపాధి హామీ కూడా ఎత్తేసి మార్చిన తర్వాత రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ భారం పడుతుంది. అదంతా బీజేపీ మీదకి వెళ్తుంది. మీరు అత్యచ్చారా ఇత్యచ్చారా అని. మూడోది, బీజేపీ అప్పుడున్న ఏకత కూడా ఇప్పుడు లేదు. అప్పుడు కొద్ది గొప్ప బండి సంజయ్ ఏకఛత్రాధిపత్యం నడుస్తుంది, ఊపు మీద ఉన్నారు అని. ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లేకపోతే అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు, అంతకుముందు ఉన్న పాతగా కాపులు, వీళ్ళందరి మధ్యలో ఇది ఈ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, నిన్న కిషన్ రెడ్డి మెంటల్ వాళ్ళు అందరు లీక్ చేశారు. వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చర్య బయట వాళ్ళ మీద కాదు, తమ పార్టీ వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది అని మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చెప్తున్నాడు. అంటే బీజేపీ పరిస్థితి అంత దుస్థితిలాగా మారింది. ఈ అనైక్యతకు ఒక కారణము విజయాలు లేకపోవడం, దూసుకుపోకపోవడం. మన పంచాయతీలో కూడా బీజేపీ ఏమి ఇంపాక్ట్ చేయలేదు. ఆఖరికి మోడీ కూడా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మీరు, వీటి మీద గొంతు మజ్లిస్ కంటే మీరు వెనకబడిపోతున్నారే అంటే, రేపు కార్పొరేషన్ ఎలా ఉంటుందో మోదీ మాటల్లో మనకు సూచనగా చొరవలో యాక్షన్లో మజ్లిస్ కంటే బీజేపీ వెనకబడిందని. ఆయన అక్కడ తలంటే ఈయన ఇక్కడ వాళ్ళకి తలంటే కార్యక్రమాలు సార్, అందరికీ తలంటేది ప్రజలు కదా అల్టిమేట్. సుమారు 45-48 స్థానాల్లో మజ్లిస్ ఆల్రెడీ కార్పొరేటర్లు ఉన్నారు సార్. వాళ్ళకి అదే క్రమంలో ఇప్పుడు వాళ్ళకు 100 మంది గెలుచుకునే అవకాశం ఉంటుంది. సో 100 మంది ఎంఐఎం కార్పొరేటర్ గెలిచిన క్రమంలో మేయర్ కోసం డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ మరి
అబ్సల్యూట్ మెజారిటీ వస్తే తప్ప మజ్లిస్ వాళ్ళు మేయర్ తీసుకోకుండా వదిలిపెట్టరు. వాళ్ళకి ఏమాది వాళ్ళు ఖచ్చితంగా కొన్ని స్థానాలు వాళ్ళకి వచ్చేవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాకే ఇవ్వాలనే వాళ్ళు పట్టుబడతారు. రెండోది మీరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు అన్ని మీకే ఉన్నాయి కదా, మాకు ఇది ఒకటన్నా ఇవ్వరా అనే పద్ధతిలో అడిగేట్టుగా కూడా ఉంటుంది. కాంగ్రెస్ కూడా ఆ పరిస్థితి జూబ్లీ హిల్స్ అప్పుడు మీరు అన్నట్టుగా ఒక అవగాహన ఏదో ఒకటి ఉండి ఉండాలి. మాకు ఉంది కదా మాకు ఇవ్వండి అని ఒప్పుకొని ఉండొచ్చు, అది జరగవచ్చు. అది జరిగితే అప్పుడు దాన్ని మళ్ళీ వీళ్ళు యువతల వాళ్ళు అంతా వాళ్ళు తీసిపోతున్నారని చెప్పే పరిస్థితి. బీఆర్ఎస్ ఏం వైఖరి తీసుకుంటుంది మధ్యలో మీకు తెలుసు కదా, బీఆర్ఎస్ కూడా మజ్లిస్తో స్నేహంగానే ఉన్నారు, ఇది అనధికారం అయితే అది. ఓవరాల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన జూబ్లీహిల్స్ ప్రచారం కావచ్చు, అదే క్రమంలో మరి ఈ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఒక 4-5 రోజులు టూర్లు వేయడం తెలంగాణ ప్రజలు. అంటే ఈ ప్రచారాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఇట్లాంటి వాటికి కూడా ఇంత సీరియస్గా ప్రచారం చేయాలా అనే దాని విమర్శలను మనం ఎట్లా చూడొచ్చు అంటారు. ఆయనేమో నేను ఒక కార్యకర్తను, ఖచ్చితంగా నాకున్న అవకాశాన్ని నేను మరి ప్రజలకు ఏం చేస్తానో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందని రేవంత్ రెడ్డి కొండ బద్దలు కొట్టి చెప్పేసాడు, నేను లీడర్ను కాదు, నేను కార్యకర్తను, క్యాడర్ బేస్డ్ లీడర్ను, నేను జనంలోకే పోతుంటాను. ఇదంతా మీరు చూస్తే ఒకటి కాదు, ఆయన ఎన్ని షోలు చేశారో, అది గ్లోబల్ ఇది కావచ్చు, ఆ ఫుట్బాల్ మెస్సీ కావచ్చు, ఇంకా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఫుట్బాల్ గ్రౌండ్లోకి దిగడం ఒక రేవంత్ రెడ్డి విషయంలోనే జరిగి ఉండొచ్చు. సినిమా వాళ్ళతో ఫోటోలు తీసుకోవటము, కళాకారులతో అవి జరుగుతాయి, కానీ తానే స్వయంగా మైదానంలోకి వెళ్ళి ఆడటం అంటే ఆయన అన్ని ట్రై చేస్తున్నారు. వీటన్నిటి ద్వారా ఇమేజ్ బిల్డింగ్ అనే దానికి రేవంత్ రెడ్డి ఎక్కువ మెస్సీతో మ్యాచ్ ఆడుతున్నా అని చెప్పడం కావచ్చు, మా ఫుట్బాల్ గ్రౌండ్లో దిగడం అంటే ఒక సీఎం ఆయన 50 సంవత్సరాల వయసులో అది సాహసం అనుకుంటామా, పబ్లిసిటీ కోసం అనుకుంటామా, దాన్ని మాత్రం వీళ్ళు ప్రతిపక్షాలు అయితే ప్రచారం అంటే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేము ఈ రేస్ పెడితే మీరు తప్పు పట్టారు, ఇది ఎలా చేస్తారు ఇదంతా. కానీ ఒకటి కనిపిస్తుంది కదా, ఇప్పుడు బెంగాల్లో ఘోరంగా దెబ్బతిని దాని మీద న్యాయ విచారణ జరిపి అతను కూడా అర్ధాంతరంగా వచ్చేసిన తర్వాత ఇది జరిగింది. కాబట్టి బెంగాల్ కారణంగా తెలంగాణలో బాగా జరిగింది, రేవంత్ రెడ్డి బాగానే చేశాడనే ఒక ఇంప్రెషన్ పరిశీలించే వాళ్ళకి కలుగుతుంది. ఇంకా రెండవదండి, ఎవరి ఎత్తుగడలు వాళ్ళు చేస్తారు, దాంట్లో పెద్ద తప్పు. ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటున్నారు సార్, అదే క్రమంలో ప్రతిపక్షాలు 100 కోట్లు ఖచ్చితంగా ప్రైవేట్దే వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్పినా ఇదేమీ బీఆర్ఎస్ వాళ్ళు ఆశిస్తున్నట్టుగా ఇదేం వ్యతిరేకమైన కార్యక్రమంగా ఏం మారదు. రేవంత్ రెడ్డి తన ఇమేజ్ పెంచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. మూడోది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇది ఇప్పుడు కర్ణాటక ఉంది, శివకుమార సిద్ధరామయ్య అంటే తేల్చకుండా దాగుడు మూతలాడుతూ ఇద్దరికి ఫైటింగ్ పెడుతున్నారు. సో ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్య గట్టిగా కొనసాగుతున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి కూడా తన పట్టు తనకు ఉంచుకోవాలి, తన ఆకర్షణ తను కాపాడుకోవాలనే దాంతో ఆయన ఉన్నారు. మెస్సీతో చేసిన పంచాయతీ ఎన్నికల్లో కాస్త ముందుకు వచ్చిన, జూబ్లీ హిల్స్లో 3-4 రోజులు తను తిరిగినా ఇవన్నీ ఆయన స్థానాన్ని పదిలపరుచుకునే కార్యక్రమం. ఇమేజ్ను పెంచుతున్నాడా సార్, తగ్గిస్తున్నాడా సీఎం? పెరగాలి కదా, ఇప్పుడు ఒక మనిషి ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ అంత దూరం నుంచి వచ్చి, ఢిల్లీ నుంచి వచ్చి ఆ మ్యాచ్ కోసం వచ్చి కనీసం ఆ స్టేడియంలో ఒక మాట కూడా మాట్లాడకపోవడాన్ని మనం ఎట్లా చూడొచ్చు? అంటే ఎవరు పెద్దగా మాట్లాడారు, అది మెయిన్గా గేమ్ కదా, స్పోర్ట్స్ కాబట్టి. ఇప్పుడు వేరే చూసేవాళ్ళు రకరకాల స్థాయిల్లో ఉంటారు, రకరకాల కోణాల్లో కూడా చూస్తారు. రాహుల్ గాంధీకి అభ్యంతరం లేనప్పుడు మిగతా వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఏమన్నా సాగిలపడితే సాగిలపడ్డావని, సాగిలపడకపోతే సాగిలపడలేదని రెండు వైపులా విమర్శలు మనం చేయలేం కదా. అదే బేసిక్గా ఇట్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ మెస్సీ, ఓకే సార్, షో ఆఫ్ మెస్సీ. దానికి ఈయన కూడా ప్లేయర్ కాబట్టి దాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు. మీరు గుర్తిస్తే కనుక రాహుల్ గాంధీ నెమ్మదిగా ఇమేజ్ పెంచుకోవడానికి అప్పుడు కూడా యూనివర్సిటీలకు వెళ్ళడం, యూత్తో కనెక్ట్ కావడానికి ప్రయత్నించడం చూసాం మనం. అది ఎంతో కొంత ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయ్యే పరిస్థితి ఏమీ ఉండదు. గుర్తించాలి ఎవరితో. అంటే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ ఉంది అనే సిద్ధాంతం చాలా రోజులుగా ప్రచారంలో అది నడుస్తూ ఉంది. నిన్న కూడా ఉన్నారు ఎవరిని కలవలేదని. అదే నేను చెప్తుంది, కాంగ్రెస్ అధిష్టానం, అది రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఎవరైనా సరే రాష్ట్రాల్లో నాయకులకు వాళ్ళు పెద్దగా ఏమి ఇవ్వరు. ఓకే, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఈరోజు ఒక 5గురి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. సో ఎలాంటి నిర్ణయం వచ్చే పరిస్థితి ఉంది సార్? ఏమో ఇప్పటికిప్పుడు అనర్హులుగా ప్రకటించడం లాంటిది అయితే ఏమీ జరగదు సార్. ఏదైనా వయా మీడియాగా వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వటమో, కొంత వ్యవధి తీసుకోవటమో, సార్ కొత్త షరతులు పెట్టడమో ఏదైనా జరగవచ్చు. ఓకే, అనర్హులుగా చేసి
ఇంకెవరు మా వైపుకు రాకండి అనే పరిస్థితి అయితే కాంగ్రెస్ కల్పించదు కదా. ఏదో ఒకటి చెప్పొచ్చు, మీరు అలా కాదు ఇలా కూర్చోవాలి, ఇది చేయాలి, మీరు ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇట్లాంటివి చెప్పొచ్చు స్పీకర్. ఇప్పటికిప్పుడు అనర్హులుగా ప్రకటించేటంత పని ఏమీ జరగకపోవచ్చు. ఆ ఇద్దరి విషయంలో ఇప్పుడు దానం అయితే రాజీనామాకు సిద్ధమనే ప్రకటించాడు కాబట్టి, కాకపోతే ఆయన కూడా మీరు కొంతమందికి ఓడిపోయిన అజారుద్దీన్కి పదవి ఇచ్చారు కదా, నాకెందుకు ఇవ్వరు అన్న పద్ధతిలో నాగం మాట్లాడుతున్నాడు అనేది దానం మాట్లాడుతున్నాడు అనేది ఒక మాట. నన్ను కౌన్సిల్కి తీసుకొని మంత్రి పదవి ఇవ్వండి, నేను సీనియర్ను, నా ఆరోగ్యం అవి కూడా లేవు, గట్టిగా నిలబడ్డాను, నేను నిలబెట్టానని. కానీ కష్టం కావచ్చు, కానీ అధిష్టానం ఏం చేస్తుందో చూడు. ఇది 2 మంత్రి పదవులే వస్తాయి. అవును సార్, ఉన్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయరని చెప్తున్నారు. మరి దానంకి ఇస్తారా? అది ఆయన పెనుగులాడుతున్నాడు మొత్తం. హీస్ పర్చేసింగ్ టైం. దానం మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన చేయాలి కదా, పోటీ చేశాడు కాబట్టి. ఇప్పుడు ఆయన వేరే పార్టీతో అలైన్. కడియం పరిస్థితి ఎలా ఉంటుంది? కడియం ఏమో సవాల్ చేస్తున్నాడు కదా, మీరు ఏం చేస్తారు, మీరు చెయ్యండి, అది ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు కదా. స్పీకర్ తీసుకునే స్పీకర్ మీద ఆధారపడి ఉంటుంది. నా కూతురు కాబట్టి నేను చేశానని చెప్పొచ్చు ఆయన. ఉదాహరణకు పల్లె పంచాయతీలు 3 విడతలు ముగిసిపోయినాయి సార్. సో ఫస్ట్ విడత, సెకండ్ విడత ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ 60% గెయిన్ చేసింది. సో రేవంత్ రెడ్డి కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉందని భయపడినట్టు కానీ, తర్వాత 42% బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు. సో దాంట్లో 60% కూడా మరి కాంగ్రెస్ గెలుచుకోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంటే? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పాజిటివ్ కింద లెక్క కదా ఇది సార్. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దాదాపు 50% వచ్చిందనే విషయం ఒప్పుకుంటున్నారు. కాకపోతే బీఆర్ఎస్ నిలదొక్కుంది. నన్ను ఎవరో అడిగారు కూడా, బీఆర్ఎస్ నిలదొక్కుంది, మొత్తం ఆయన తలకిందులు చేయలేకపోయినా. కానీ సమస్య ఎక్కడ వచ్చిందంటే శ్రీనివాస్, గ్రామాల్లో సదభిప్రాయం దెబ్బతింటే వల్లే బీఆర్ఎస్ దెబ్బతిన్నది అని ఒక అభిప్రాయం మా పార్టీలో బలంగా ఉంది. రూరల్లోనే ఎక్కువ గెలుచుకుంది కదా, ఎమ్మెల్యే సీట్లు కదా. కాబట్టి ఆ పరిస్థితి పోగొట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఎక్కువ వచ్చి ఉంటే మేము మళ్ళీ టర్న్ ఓవర్ చేసాము, మళ్ళీ మా వాళ్ళు వచ్చారని చెప్పేది ఉండేది. అది లేకుండా పోయింది. ఇది కూడా అనేక స్థానిక పొత్తులు వీటన్నిటితో ఈ స్థానాలు తెచ్చుకున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనేక తీర్పులు, వ్యతిరేకతలు, రిజర్వేషన్ల సమస్యలు వీటన్నిటి మధ్యలో ఎన్నికలకు వెళ్ళడం, 6 గ్యారెంటీలు అరకొరగా అమలు చేయడం, 420 హామీలు అమలు చేయకపోవడం, ఇట్లాంటి కొంత ప్రతికూలం ఉన్నప్పటికీ ఫలితాలు అనుకూలంగా. ఈ ఎన్నికల ప్రక్రియ చాలా వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90% సీట్లు అప్పుడున్న ప్రభుత్వం కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది కేవలం 60% పరిమితం. రాష్ట్రం కొత్తగా ఏర్పడటము, కేసీఆర్ దానికి గాంధీ పితామహుడు అంటున్న పరిస్థితి. దేర్ ఇస్ నో కంపారిజన్. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి నిలబడతారా లేదా, 2 నెలల్లో దిగిపోతారు, ఏడాదికి దిగిపోతారు, ఈ పద్ధతిలో జోస్యాలు నడిచాయి కదా. ఆయన 2 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇదిగో రకరకాల ఈవెంట్స్ పెట్టుకొని ఎన్నికల్లో కూడా ఎవరు అవునన్నా కాదన్నా ఒక 60% తెచ్చుకున్నాడు అని అందరూ ఒప్పుకునే ఓ పరిస్థితి ఉంది. ఆయన అంటే ఆయన కాదు, ఆయన పార్టీ. తప్పకుండా అదే నిలదొక్కున్నట్టే కదా ప్రభుత్వం. బీఆర్ఎస్ మరీ తక్కువ అంచనా వేసింది కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని మరీ తీసిపారేసి ఏమీ నిలబడి వాళ్ళే అప్రమత్తం చేసారు అన్నారు. వాళ్ళే చేశారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే అవన్నీ దూషణ భూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచేవారిని అవన్నీ రేవంత్ రెడ్డికి కొంచెం కేసీఆర్ 21వ తారీఖు తెలంగాణ భవన్కి వస్తుంది సార్. కంటిన్యూగా ఉంటాడంటారా? కేవలం నవ్వు వస్తుందండి నాకు. ఒక పార్టీ అధినేత ఆ పార్టీ ఆఫీస్కి వస్తే అది న్యూస్ లాగా ఉంది. ఒకప్పుడు కేసీఆర్ గారు న్యూస్ సార్, హాస్పిటల్ దట్ ఇస్ ఓకే. ఫామ్ హౌస్ లో ఉంటే న్యూస్ కాదు, ఆయన అక్కడే ఉంటారు. కానీ అది కాదు, ముఖ్యమంత్రిగా సచివాలయానికి రావడం అన్నది అప్పుడు పెద్ద న్యూస్. పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళ ఆఫీస్కి రావడం అనేది ఒక న్యూస్. కానీ ఇక్కడ ఒక అంశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ స్లోగన్. అందరినీ కలిపే ఒక నినాదం కోసం వాళ్ళు చూస్తున్నారు. నదీ జలాల పంపిణీకి సంబంధించి 2 రాష్ట్రాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు, దాన్ని కేసీఆర్ ప్రధానాంశంగా తీసుకొస్తారేమో, దానికోసం ఆయన వస్తున్నారన్న అభిప్రాయం వాళ్ళు ఖచ్చితంగా. అదే నా ప్రశ్న. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం లేదు, దీని మీద కొంతమంది ఏ పార్టీలు అధికారికంగా వ్యతిరేకించలేదు, అది విఫలమైంది. అంటే సాంస్కృతికంగా అది విఫలమైంది. ఇంకా పాత సెంటిమెంట్ ఇప్పుడు ఇంకా అది రాష్ట్రాలు విడిపోయే ఎవరిది వాళ్ళం. నదీ జలాల మీద అన్నది ప్రధానంగా అది అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ ఆ పరిధిలో ఎక్కువగా జరుగుతుంది.
ఖచ్చితంగా 2008లోనో 2011లోనో 9లోనో లాగా అదే కార్డు మళ్ళీ ప్లే చేద్దామని చూస్తే మటుకు ఆ స్థాయిలో పని చేయదు. అసంతృప్తి ఉండొచ్చు, న్యాయం జరగాలనే కోరిక ఉండొచ్చు, కానీ అంతకు మించి వెళ్ళడానికి కూడా లేదు బీఆర్ఎస్కు. నా పాయింట్ ఏమంటే వాళ్ళు బీజేపీ కేంద్రంతో ఘర్షణ పడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ రాష్ట్రంలోనే ఉంది. సో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ను ఇలా ఉంచుతూ పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కాకుండా అది పరిమితమైన ప్రభావమే చూపిస్తుంది. కానీ కేసీఆర్ మళ్ళీ తన పూర్వ వైభవం దాన్ని తెచ్చుకోవడానికి ఈ నినాదాన్ని ఆయన ఉపయోగించుకుంటారని భావించారు. ఫైనల్గా చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒకటే యాక్చువల్గా బీజేపీని వదిలేస్తున్నారు అనుకోవాలి. బీజేపీ కదా మేము వాస్తవంగా ఆల్టర్నేటివ్ మేము అయిపోయింది అన్న వాళ్ళు, వాళ్ళకి ఏంటి వాళ్ళ స్లోగన్, వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే మునుపటి కంటే బెటర్ వచ్చిన సంతోషపడుతున్నారు. ఏమొచ్చే ఇప్పుడు ఆ వచ్చి ఉంటే కనుక మెంటలోళ్ళని వాళ్ళే అనుకునే పరిస్థితి. మోదీ పిలిచి 5% సార్, ఇప్పుడు 119 ఎమ్మెల్యేలో 5% 8 మంది. అవును, అదే క్రమంలో కొంచెం పార్లమెంట్ పంచాయతీలో కూడా అదే క్రమంలో చంద్రబాబు రేవంత్ జూబ్లీ హిల్స్ లో వాళ్ళిద్దరు కలిశారని బీఆర్ఎస్ ఆరోపించారు. సార్ పంచాయతీలో వీళ్ళు కలిశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీజేపీతో ముఖాముఖి తలపడకుండా కాంగ్రెస్ మీద అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యల మీద కేంద్రీకరించడం అన్నది బీఆర్ఎస్ యొక్క రాబోయే వ్యూహంగా ఉండొచ్చు. ఫైనల్ గా కేసీఆర్ దానికి దిశానిర్దేశం. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో రేవంత్ చంద్రబాబు ఇద్దరు కూడా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ ఇష్యూలు నదీ జలాల విషయంలో మరి ఎలా ఉండబోతుంది సార్? మీరు నేను స్నేహంగా ఉంటాము అనేది వేరు, మీరు నేను చర్చ కోసం కూర్చున్నప్పుడు మీరు ప్రశ్నలు అడిగేవాళ్ళు, నేను ఇది వేరు. అవును సార్. సో రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రభుత్వం కూడా నదీ జలాల మీద కేసు వేసింది కోర్టులో. అవునవును, అది నడుస్తుంది ఇప్పుడు వివిధ స్థాయిల్లో, అది నడుస్తుంది. కేఆర్ఎంబి పిలిస్తే రావడం లేదు. అందుకని రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా ఏదో చంద్రబాబుకో లేకపోతే లోబడతాడు అనేది ఆయన ఏమి చెయ్యరు. ఇంకా 2 మాటలు ఎక్కువే మాట్లాడతాడు. చేయడం ఎలా చేసినా కేసీఆర్ది కూడా అసలు మీరే చేసినారు, అన్ని మీరే వదులుకున్నారు, మీరు అప్పుడే ఎందుకు వేయలేదు, నేను ఇప్పుడు పని ఆయన చేసే అవకాశం ఉంటుంది. గురు శిష్యుల మధ్య కొంత ఇబ్బందికరం తప్పకుండా. అంటే గురు శిష్యులకు ఒకరి సాధక బాధకాలు ఒకరికి తెలుస్తాయి కదా, ఒకరికొకరు అకామిడేట్ చేసుకుంటారు. అంత. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం కేటాయించింది. సో ఇది వాళ్ళ మరి తెలంగాణ రాజకీయాల్లో తాజా పరిణామాలపై మరి పొలిటికల్ అనలిస్టు, అదే క్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి 99.